కాదు మా అంశం. డెత్ డిక్లరేషన్ అనేది ఒక ప్రాసెస్ ప్రకారం జరగాలి. మా కాజ్ కోసం చనిపోయినటువంటి వ్యక్తి ఆరోగ్యం పట్ల బయట జనాల్లో ఆందోళన ఉంటుంది. ఈ ఆసుపత్రి బాధ్యతతో ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సి ఉండే, అవేమి చేయకుండా మేము అక్కడ కూర్చుంటే ఇక్కడ నుంచి బాడీ తీసుకొని పోతా ఉన్నాం. అది ఒకటే బాధ కదా. సార్ సాయి ఈశ్వర్ అనే బర్న్స్ పేషెంట్, 95% బర్న్స్ పేషెంట్. మేము 12:56 టైంకి 12:56 పిఎంకి ఎక్స్పైర్ అయ్యారు సార్. నేను డాక్టర్ రాజా కిరణ్ కుమార్ గౌడ్, హెచ్ఓడి ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ సార్, గాంధీ హాస్పిటల్. బాడీ యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే సార్, ఇది మనం వచ్చినప్పుడే మనం ఎమ్మెల్సీ రిజిస్టర్ చేస్తాం కాబట్టి ఈ బాడీని మేము మార్చురీకి షిఫ్ట్ చేస్తాం సార్. మార్చురీకి షిఫ్ట్ చేసి ప్రిజర్వ్ చేసి అక్కడ పోస్ట్ మార్టం అయిన తర్వాత, అంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అవుతుంది సార్. అయిన తర్వాత దాన్ని వాళ్ళ బంధువులకి వాళ్ళకి అప్పగిస్తాం సార్. అది రెగ్యులర్ ప్రాసెస్ సార్. నేను అప్పటి వాళ్ళ బ్రదర్ కూడా చెప్పాను సార్, వీళ్ళని తొందరగా మనం పోస్ట్ మార్టం చేసి పంపిద్దామని చెప్పేసి. మేము సహకరిస్తున్నాం. పోస్ట్ మార్టం కార్యక్రమాలు చేయండి, ఆ ఫ్యామిలీకి మీరు డెడ్ బాడీ అప్పగించండి. కానీ ఇంకా నేను కూడా డీసీపీ గారు ఇప్పుడు వీళ్ళ పాత్ర అయిపోయింది. మీదేంటంటే నేను చెప్పేది వినండి. ఇప్పుడు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మీరు ఓవర్ యాక్షన్ చేసి అది ఎత్తుకొని పోవుడు అటువంటివి చేయకుండా ఫ్యామిలీకి డెడ్ బాడీ అప్పగించండి, మేము సజావుగా నిర్వహించుకుంటాం. ఎమ్మెల్సీ కేసు యాజ్ పర్ ప్రొసీజర్ పోస్ట్ మార్టం హ్యాండింగ్